గుడ్డు గుబేలట 2 వారాల్లోనే అమాంతం పెరిగిన ధర హోల్సేల్గా 7.5 నుంచి 8 రూపాయలట. తొలిసారి విదేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి. ఇరాన్ యుద్ధంతో భారీగా పెరిగిన దహన ధర, మౌల్టింగ్ ప్రాసెస్తో కొంత తగ్గిన ఉత్పత్తి, గుడ్డు ధర మరింత పెరిగేటువంటి ఇంకా మరింత అంటే ఇంకెంత ఎంత చేస్తారు? ఇంకా 7.5 నుంచి 8 రూపాయలు అయింది. ఇప్పుడు ఒక గుడ్డు ధర ఇంకా పెరుగుతుంది అంటే ఇంకా 10 రూపాయలు అవుతుందేమో. రాష్ట్రంలో కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. 2 వారాల క్రితం వరకు 6 రూపాయల నుంచి 6.5 రూపాయలు ఉంటే ఇప్పుడు ఏకంగా 7.5 నుంచి 8 మధ్య పలుకుతుందట. ప్రపంచవ్యాప్తంగా గుడ్లకు డిమాండ్ పెరగడంతో తొలిసారిగా విదేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు జరుగుతుండడం, ఇరాన్ యుద్ధ ప్రభావంతో దానా ధర భారీగా పెరగడంతో మౌల్టింగ్ ప్రాసెస్ వల్ల గుడ్ల ఉత్పత్తి తగ్గడం, ధరల పెరుగుదల కారణమని పౌల్ట్రీ నిర్వాహకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, ఫలితంగా ధరలు మరింత పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వాళ్ళు చెబుతా ఉన్నారు. ఇక చూడరు ఇక సామాన్యులకి ఇక మటన్, చికెన్, చేపలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? గుడ్డుతో సరిపెట్టుకుంటారు. ఇప్పుడు ఈ గుడ్డు కూడా తినేటట్టుగా లేదు. గుడ్డు 10 రూపాయలు అయితే ఏమున్నదిగా? ఒక కోడిగుడ్డు ధర 10 రూపాయలు కూడా చేరుతుందట. విదేశాలకు ఎగుమతులతో ఫుల్ డిమాండ్ ఉన్నదట. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 600 మంది పౌల్ట్రీ రైతులు 3 కోట్ల లేయర్ కోళ్లను పెంచుతున్నారట. ప్రతిరోజు 1.70 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. సాధారణంగా కోళ్లు అధిక బరువు పెరగకుండా మౌల్టింగ్ ప్రాసెస్ను రైతులు చేపడుతుంటారు. సాధారణంగా ఒక కోడికి రోజుకు 120 గ్రాముల దానా అందించాలి. కానీ కోళ్ల బరువును తగ్గించేందుకు 5 రోజుల పాటు కేవలం నీటినే అందిస్తారు. ఆ తర్వాత 5 రోజులు 5 గ్రాముల దానా, అనంతరం 10 నుంచి 20 గ్రాముల చొప్పున దానాను పెంచుతూ పోతారు. 15 రోజుల పాటు కోళ్లు గుడ్లు పెట్టవు. తిరిగి పూర్తి స్థాయిలో ఫీడింగ్ అందించిన 10 రోజుల తర్వాతే గుడ్లు పెట్టడం ప్రారంభమవుతుంది. అంటే సుమారుగా 20 రోజుల పాటు గుడ్ల ఉత్పత్తి ఉండదు. ఒక పక్క ఉత్పత్తి తగ్గిపోవడం, మరో పక్క ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం వల్ల గుడ్డు ధర ఆకాశాన్ని అంటుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాతో పాటు ఇతర దేశాలకు గుడ్ల ఎగుమతి జరుగుతుందని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో దానా ధరలతో పాటు కార్మికుల వేతనాలు భారీగా పెరగడం వంటి కారణాలు గుడ్డు ధర పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 30 గుడ్లు పెట్టే ట్రేను 220కి విక్రయిస్తున్నారు. కిరాణా దుకాణంలో ఒక కోడిగుడ్డుకు 8 చొప్పున అమ్ముతున్నారు. నెల క్రితం ట్రే గుడ్ల ధర 160 ఉంటే ఒకేసారి 60కి పైగా పెరగడం గమనార్హం. కాగా మరో 20 రోజుల పాటు గుడ్ల ధరలు ఇదే విధంగా కొనసాగుతున్నాయని, కొంతమేర పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ నిర్వాహకులు చెప్తా ఉన్నారట. ఇక మళ్ళీ ఇంకా పెరుగుతాయట. సో రోజుకు కోడిగుడ్డు ధర కూడా పెరుగుతూ ఉన్నది. మొన్నటి వరకు 6.5 ఉంటే ఇప్పుడు 8 రూపాయలు అయిపోయింది. అంటే ₹1.60 పెరిగింది. ఇప్పుడు 8 రూపాయలకు దొరుకుతూ ఉంటే ఇక రేపు మాపు ఇంకొక 15 రోజులకు ఇది 10 రూపాయలు అయ్యేటువంటి అవకాశం ఉన్నదట. ఇక కోడిగుడ్డు కూడా తినేటువంటి పరిస్థితుల్లో లేరు సామాన్యులు.